మహాప్రస్థానం మహాకావ్యం. ఆయనే చెప్పాడు, నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 18 పేజీలే అని. ఆకాశపు దారులంట అడావుడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని చెప్పినట్లుగా తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పి సామాన్యులకు చేరువ చేసి పీడిత తాడితులకు అండగా నిలిచేటటువంటి గొప్ప కావ్యాలను రాశాడు. అందులో మహాప్రస్థానం అనేటటువంటిది శ్రీశ్రీ రాసింది చాలా అగ్రేసరమైనటువంటిది. ఆ దిశలో అభ్యుదయ కవిత్వంలో ఈ మహాప్రస్థానాన్ని మించినటువంటి మహాకావ్యం ఇంతవరకు రాలేదు. ఇక పోతే సినిమా పాటలు కూడా ఆయన రాసి జనాన్ని చాలా ప్రభావితం చేశాడు. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, పాడబోయి భారతీయుడా. ఆనాటి నుండి వెలుగు నీడలు సినిమాలు రాయబడినటువంటి ఆనాటి నుండి ఈనాటి దాకా ఇంకేనాటికైనా ప్రభావితం చేసేటటువంటి పాట అది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వర్తించేటటువంటి పాట ఆయన రాశాడు. అంతేకాకుండా మళ్ళీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని జనాన్ని జాగృతం చేశాడు. ఇక అల్లూరి సీతారామరాజు పాట లోపల తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, ఇట్లాంటి పాటలు రాసి ఆయన తిరుగులేనటువంటి మేటి కవిగా నిరూపించుకున్నాడు. శ్రీశ్రీకి అన్నిటికంటే ఎక్కువ గొప్ప లక్షణం ఏంటంటే ఏ పదాన్ని ఎక్కడ వాడాలో తెలుసు, ఏ పదాన్ని ఎక్కడ వాడకూడదో తెలుసు. శబ్దశక్తి మీద అమోఘమైనటువంటి పట్టున్నటువంటి వాడు శ్రీశ్రీ. అటువంటి శ్రీశ్రీని హైదరాబాదులో నేను ఎంఏ చదువుతున్నటువంటి రోజుల్లో 1979-81 ఆ మధ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం లోపల ఆ శ్రీశ్రీ వస్తే ఆయన ఉపన్యసిస్తే నేను అతన్ని స్వయంగా చూడడం వినడం అనేటటువంటిది తటస్థించింది. అది నాకు కలిగినటువంటి మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.